మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల తర్వాత బెంగళూరు నుంచి తాడేపల్లి రావడం జరిగింది. అయితే తాడేపల్లి వచ్చిన తర్వాత నేను రోజును చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఏ అంశాల మీద మాట్లాడారు, వేటి గురించి అని చెప్పేసి ప్రజలకైతే వివరించలేదు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి దాఖలు అయితే లేవు. అయితే గవర్నర్ ని ఏ అంశం గురించి కలిసి ఉండవచ్చు, ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అరసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తాడేపల్లి రావడం జరిగింది. రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విఘాతం గురించి గవర్నర్ని కలవబోతున్నారని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరిగింది. అయితే నేను రోజున కలిసిన తర్వాత మాత్రం అధికారికంగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వర్గం కానీ ఏం ప్రకటించలేదు. ఏం జరుగుతుందంటారు గవర్నర్ గారితో మీటింగ్ లో? ఏమీ లేదండి, పేరుకి వాళ్ళు ఏం చెప్పినా అతనికి మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు ఒక లెక్క. అతనికి ఒక ధీమా ధైర్యం ఉంది. ఏంటి, పైనున్న పెద్దాళ్ళతోటి చేసుకున్న భాషలో చెప్పుకున్న ఊసులు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ధైర్యంగా ఉన్నాడు. మనకేం అవదలే, ఏమైనా ఉన్నా అలా 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 తేలిగ్గా వాళ్ళతో పోద్దే, మన దాకా రాదా పోవం అనుకున్నాడు. అయితే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు ఒక్కొక్కసారి కాపాడుదాం అనుకున్నా, ఎవరన్నా అనుకున్నా కానీ కాపాడలేరు. వ్యవస్థల్లో కూడా పూర్తిగా తప్పించలేరు, ఆలస్యం చేయగలుగుతారు. ఏదన్నా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చిన్న ఫేవర్లు చేయగలుగుతారు. ఒక్కోసారి అది పెద్ద ఫేవర్లుగా మారుతాయి వాళ్ళకి, అంతే. మొత్తానికి శుద్ధపోసం చేయలేరు వాళ్ళు. అలా లేట్ చేసేయడం వల్ల కొన్నాళ్ళకి వాళ్ళే శుద్ధపోసం అయిపోతారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు వదిలేలేరు. అదొకటి. రెండు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయరు అనుకున్నాడు అతను. అది జరిగిపోయింది. ఈ ప్రభుత్వం అంత దూకుడుగా రాదు అనుకున్నాడు అతను. ఓకే, చాలా దూకుడుగా ఉన్నారు. అతను ఏమనుకున్నాడంటే తాటాకి చప్పుడు చేసాడు, కుందేళ్ళు బెదరవు కదా, అలాగా ఇతను కొంచెం చప్పుడు చేసాడు. ఏంటి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కలుసుకుని. అంటే ఈ దర్యాప్తు మొదలైన తర్వాత 3-4 నెలల క్రితమే అతనికి స్మెల్ ఉంది, ఇది మెల్లగా సీరియస్గా అవుతుందని. అందుకు ఏం చేయడం, వాళ్ళ క్యాడర్ని బిల్డప్. అందరూ ఎవరికక్కడ సైలెంట్ అయిపోయి పారిపోయారు కదా. ఇప్పుడు మ్యాక్సిమం లీడర్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇది వరకు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఉండేవారు కదా. ఇప్పుడు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఓడిపోయినా కానీ ఇన్ఛార్జీల కింద ఏదో ఉంటారు కదా. మరి మాట్లాడాలి కదా, మాట్లాడతలేదు. ఎవరో పల్స్గా 2 పుంజీల మంది మాట్లాడుతున్నారు. 2 పుంజీలు అంటే ఒక 8 మంది, పుంజీ అంటే 4. ఓకే ఓకే, 2 పుంజీల మంది మాట్లాడుతున్నారు. అలాంటిది అతనే రంగంలో దిగాడు. ఇది వరకు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను ముట్టుకోకున్న ఆమాల కాకి అన్నట్టుగా ఎవరికాడ దూరంగా ఉండేవాడు. పరదాలు కట్టించుకునేవాడు, చెట్లు కుట్టించేసేవాడు, ఏదో పెద్ద థ్రెట్ ఉన్నట్టు ఉంటుంది. మాఫియా కదా. ఇలాగా ప్రజలకు దూరంగా బతికాడు, వాళ్ళ క్యాడర్కి దూరంగా బతికాడు, వాళ్ళ నాయకులకు దూరంగా ఉన్నాడు. అంటే మంత్రి, ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా ఇతని దర్శనం చాలా కష్టమయ్యేది. బ్రహ్మోత్సవాల్లో కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా సులభంగా లభ్యమవుద్దేమో, కానీ ఇతని దర్శనం దొరికింది కాదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకని. మనకేం అవసరం, మనం చూడాలనుకో అసలు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇటీవల కాలంలో ఓడిపోయిన తర్వాత వాళ్ళ క్యాడర్ని ధైర్యం చెప్పడానికా, లేకపోతే మళ్ళీ మనం వస్తామన్న భ్రమను నిజమని నమ్ముతున్నాడా తెలియదు, కానీ అదొక వ్యాధి లక్షణం. కొన్ని భ్రమలో కలలు కంటారు, ఆ కళలు నిజమని కళలు కనటం మంచిదే. మధుర స్వప్నం వచ్చిందనుకో, దాన్ని ఎంజాయ్ చేయడం కూడా తప్పు కాదు. అది మానసిక ఆనందం, ఉల్లాసంగా ఉంటుంది. కానీ అది నిజమని నమ్మడం వ్యాధి. ఆ వ్యాధిగ్రస్తులు అయిపోయి అతను అయిపోయి ఆ మిగతా వాళ్ళు కూడా జాతర నిజం అనుకుని నమ్మి వాళ్ళు మళ్ళీ మేమే వస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు. అదొకటి. దాంతో ఇతను ఏ విషయంలోనే ఇతను ఎంత కదిలినా కానీ ఎవడ కదిలి వస్తలేదు. ఎంత దుర్గతి పట్టిందంటే వాళ్ళకి, సాధారణంగా రాజకీయ పక్షాలు అధికారంలో ఉన్నప్పుడు జనాలు తీసుకొస్తారు, ఎవడ ఆసక్తి చూపించరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధితులు, ముడ్డిగాలు ఉంటారు కూడా, అందరూ వస్తారు ఎవరికాడే దెబ్బలాటకి. ఇతనికి ఇప్పుడు రావట్లేదు, అప్పుడు రాలేదు, ఇప్పుడు రావట్లేదు. రాకపోయినా డబ్బులు తీసుకుని కరం పట్టింది. ఇది ఆ మధ్యకాలంలో అతను పర్యటనకు వచ్చినప్పుడు అతను ఎవరిని పరామర్శించాడు, జైల్లో ఉన్న వాళ్ళని. వాళ్ళు జైల్లోకి దేనికోసం వెళ్ళారు, ఏదన్నా పెద్ద భూ పోరాటం చేసి ప్రజల కోసం యుద్ధం చేసిన వాళ్ళ అందరూ దొంగలు, బందిపోడు దొంగలు, దొండిపళ్ళ బ్యాచ్. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ పరామర్శ. చైన్ స్నాచర్స్ కట్టనాళ్ళు వాళ్ళ మీద రోడ్డు షీట్లు అయి ఉన్నాయి. ఓ సంవత్సరం కింద చచ్చిపోయిన అతను పరామర్శకు వచ్చి 3 చంపాడు. అంటే అప్పుడెప్పుడో చచ్చిపోడు అతను మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా 3 నట్టుపోయాడు. ఇతను వచ్చి దారుణం ఏంటంటే, అందులో ఇప్పుడు తొక్కిసలాట అయ్యి ఊపిరాట చనిపోతాం వేరు, ఈయన కారు కింద నడిపోయి చచ్చిపోవడం అదొకటి. తర్వాత ఈ మామిడికాయలు తొక్కిస్తాం, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ మిర్చి మార్కెట్కి వెళ్ళటం, ఇవన్నీ అతను ఏదో రకంగా తన క్యాడర్ని ఫ్లేరప్ చేయడానికి, సమాయత్తం చేయడానికి, వాళ్ళందరినీ ఒక ఉత్సాహం కలిగించడానికి, రేపొద్దున్న మళ్ళీ మనమే వస్తున్నామన్న భరోసా కల్పి. ఇప్పుడు సంవత్సరం అయింది ఎలక్షన్లు అయ్యి, ఇంకా 4 ఏళ్ళ తర్వాత ఎవడు రాజో ఎవడు బంటో తెలియదు ఎవరికనే. ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటో తెలియదు. ఇవాళ గెలిచిన వాళ్ళు మళ్ళా గెలుస్తారంటే కూడా గ్యారంటీ ఉండదు. వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళ వ్యవహారం, అనుకూల నిర్ణయాలు తీసుకున్నా కానీ ఇబ్బంది ఉంటుంది. అలాంటిది ఇతను ఆల్రెడీ చీత్ ఫోన్ ఉమ్మేసి ఇంకా సంవత్సరం అవ్వలేదు, అతనికి ఇంకా జనం ఎందుకు ఇది కడతారు
పట్టం కడతారు? ఇప్పుడు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర 26% ఒక చోట 22% ఒక చోట వ్యత్యాసం ఉంది వీళ్ళకి ఓట్ల శాతంలోని. రాయలసీమలో కూడా 6% ఉంది డిఫరెన్స్. అంటే ఇదంతా కవర్ అవ్వాలంటే అతను తల ప్రాణం తొక్కవద్దు. ఇప్పుడు ఎంత మార్పు వచ్చేసినా ఎవరు మారాలి? ఆ పెన్షన్లో ఇవి తీసుకునేవాళ్ళు ఇప్పుడు బటన్ నొక్కిన వాళ్ళే మారుతారు, కానీ ఇతను వాళ్ళ దోలు తీర్పునట్టు ఎవడ మారడు కదా. వాళ్ళు మారడానికి ఇప్పుడు వాళ్ళకి ఏం లోటు వచ్చింది? ఇతను అమ్మఒడి ఒకటి ఇస్తాడు, తల్లికి వందనం 2, 3, 4 ఇచ్చేస్తున్నారు. అతను 3000 పెన్షన్ ఇస్తే సచ్చి చేడి 5 ఏళ్ల పాటు పెంచుకుంటూ వస్తే ఇలా ఒకేసారి దబాలు 4 ఇచ్చేసారు. అది కాకుండా 3000 ఎక్స్ట్రా ఇచ్చేసారు. ఇప్పుడు రైతు అది అన్నదాత సుఖీభవన్ అన్ని చేత ఫ్రీ బస్సులు. సంక్షేమంలో అతనికన్నా 6 బట్టలు ఒకసారి నొక్కేస్తారు దబ్బదమ్మంటాను వాళ్ళు. అవునా? అంచేత వాళ్ళు మారే అవకాశం ఉండదు. వాళ్ళు స్పష్టంగా బాబు మాకు బలి వచ్చేసి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. లెక్కరో బ్యాచ్ రూపాయి ఎక్కువైతే ఒక మంచి పేరు దొరికి మనకు కావాల్సింది దొరుకుతుందిరా బాబు అనుకుంటున్నారు. ఆరోగ్యం బాగుంటుందిరా. మామూలుగా మద్యపానం అనారోగ్యం, అందులో మళ్ళీ అతను దుర్మార్గమైన విషయం అమ్మేశాడు. గుడ్లో మెల్ల వీళ్ళు సప్లై చేసేది ఏంటండి. ఇలాగా కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది వీళ్ళకి. అన్నాటిగానే ముఖ్యంగా ప్రశాంతంగా పడుకుంటున్నారు బాబు, ఇంట్లో మాదేం దొబ్బేయకుండా ఉంటారండి. చచ్చినా కానీ మారలు ఎవరు ఉన్నాయి. ఒకవేళ రాయలసీమలో ఇతను ఏ రకమైన చేసినా కుట్రలు చేసినా కానీ ఏమో 2%, 3% మారుతారు, కానీ ఆ 5-6% ఏం మారరు. పైగా అందులో పెన్షన్దారులు వాళ్ళు కూడా మళ్ళీ ఆ మార్జిన్ అతను వ్యతిరేకత వచ్చింది ఏంటంటే లెవెల్ అయిపోతుంది. మళ్ళీ 5 ఇంకా పెరిగిపోద్ది వ్యత్యాసం. కానీ వీళ్ళందరినీ ఏం చెప్తున్నాడు? మళ్ళీ మనమే వస్తాం 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వాళ్ళందరికీ కూడా నేను దానికి ఒక కారణం ఉంటుంది. వాళ్ళందరినీ భరోసా. అప్పుడు నేను ఏం చేశానంటే 2019 చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మనం ఎంతో కొంత టీడీపీకి అప్పుడు ఉన్న సపోర్ట్గానే ఉన్నాం. జగన్ వ్యతిరేకంగా ఉన్నాం ఎప్పుడు. జూన్ 30 వరకు మే 23 రిజల్ట్ వచ్చింది. నేను విజయవాడలో రిజల్ట్ చూశాను. నోరు మూసుకుని ఇంటికి వచ్చేసి ఇంకా ఆళ్ళమల్లి ఎక్స్ట్రాలు మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి వార్తాపత్రికలు నాకు ఈనాడు, జ్యోతి 2 వచ్చాయి. మా పక్క వాళ్ళకి ఫ్రీగా పాడేసేవారు సాక్షి. నా రంగు కూడా చూసుకోండి కాదు నేను ఏంటండి. అయితే పేపర్లు మానేశాను నేను. సినిమాలు చూస్తూ కూర్చునేవాడిని టీవీలో, అది ఏదో రాసుకునేవాడిని ఫేస్బుక్లో. వంటల గురించి వాటి గురించి, కాఫీ గురించి వాటి గురించి రాసుకునేవాడిని. అలాంటిది ఇతను ఎప్పుడైతే ప్రజావేది కూలగొట్టడం, ఆ చెల్లో ఆత్మకూరు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి గేట్లు తాళ్ళు కట్టడం, వీళ్ళ అరాచకం పల్నాడులో రక్త గాయాలతో వాళ్ళు చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, మనం సైలెంట్గా ఉంటామని అన్ని ఫేస్బుక్ సోషల్ మీడియా అకౌంట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. చాలా వరకు ఎవరికి ఆసక్తి ఎందుకుంటుంది? ఘోరంగా ఓడిపోయిన తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఏదో భయపడి కాదు, చాలా మంది ఆసక్తి పోద్ది, నిరాశ నిస్పృహలతో ఉంటారు. అప్పుడు నేనేం చెప్పాను, ఇతను వచ్చి వారిని అరెస్ట్ చేస్తానని రాత్రి మొదలెట్టాను నేను జగన్. అప్పుడే అది మంచిదో చెడ్డదో తెలియదు, కానీ అవకాశాలు ఎందుకు లేవు, ఉంటాయి. అలాగే వీళ్ళకి అనుకూలంగా అతనికి వ్యతిరేకంగా రాసివ్వండి. ఒక భరోసా. చాలా మంది నాకు ఫోన్ చేసేవారు, ఎందుకంటే మాకు కొంచెం ధైర్యం వస్తుందండి మీరు రాత్రి నిజమేనంటారు ఇలా జరుగుతుంది. తర్వాత నేను మాట్లాడుతూ మొదలెట్టిన తర్వాత కూడా వీళ్ళందరూ అలా అప్పుడో 21లోనే వీళ్ళందరూ వదిలేసి పారిపోతారు అది ఇది అంటుంటే చాలా మంది ధైర్యంగా నా ఫోన్ చేసి చెప్పేవారు. అంటే నేను అనుకోవడం కదా, వాళ్ళు చెప్తే తెలిసింది నాకు, మాకు కొంచెం ధైర్యంగా ఉందండి. అలాంటి ధైర్యం ఇతను ఎత్తున్నాడు. మన స్థాయిలోనే జనాలకి అలాగే అనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఇంకా బాగా ఉంటుంది కదా, ఒక భరోసా వస్తుంది కదా, ఏదో చేస్తాడు అని అనుకుంటారు. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అతనికి. ఎందుకంటే అతను కనిపించిన వల్ల జనాలకు వ్యతిరేకత పెరుగుతుంది. అతను ఎంచుకున్న మార్గం రాంగ్. టీడీపీ వాళ్ళు ఎంచుకున్న మార్గం ప్రజల తరపున వెళ్ళారు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరపున ఆడ లోకేష్ గారైనా ఎవరైనా, వీడు అలా కాదు కదా, ఎవడైతే బాధించాడో వాళ్ళే ఉన్నారు. అది తేడా. దాంతో చప్పుడు లేకుండా పోయింది. మిథున్ రెడ్డి అలాంటి చప్పుడే లేదు, ఇతను అరెస్ట్ అయిన చప్పుడే ఉండదు. దాంతో అతను కొంచెం గుబులు మొదలైంది. గోవిందప్ప ఇలాంటి అరెస్ట్ అయిపోవడం, మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, భారతీయ సిమెంట్స్ ఆఫీసులో కూడా వెళ్ళిపోయి తనిఖీలు చేస్తున్నారంటే అతనికి రాంగ్ బెల్స్ మోగేస్తున్నాయి. ఓకే. అతను ఢిల్లీకి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళందరూ కూడా ఇతనికే లాబింగ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడమో, లేకపోతే కష్టం ఇది, మనం ఏం చేయలేము, మన చేతిలో లేదు ఇప్పుడు ఇంకా అని చెప్పడమో, ఇలాంటివన్నీ జరుగుతాయి. పోనీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఓవర్టేక్ చేసి చేద్దాం కుదరదు. ఎందుకంటే ఇక్కడే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు గతంలో ఈ స్కాములు 100-150 కోట్ల స్కాములకి ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన చరిత్ర ఉంది. ఇంత పెద్ద స్కాము ఈ 3000 కోట్లు అనేటువంటిది చిన్న ముడుపులు మాత్రమే. వీళ్ళు అసలు దొబ్బేసిన సొమ్ము చాలా ఉంది కదా, 1,00,000 కోట్లు ఉంటుంది. ఇంత పెద్ద భారీ స్కామ్లో ప్రజల దృష్టిలో వాళ్ళు ఆపరేషన్ సింధూరు ఇలాంటివి చేసి హిమాలయ పర్వతాలను ఎత్తుకెళ్ళిగారు. ఇమేజ్ ఎన్డీఏ గవర్నమెంట్ది కేంద్రంలో మోడీ గారు వాళ్ళకి మంచి పేరు వచ్చింది. అంత పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇలాంటి పనికిమాలిన వాళ్ళు కేసులు గట్టా సాయం చేసి బురద పూసుకోరు కదా. కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు రాజకీయాల్లో. చేసుకున్న భాషలో చెప్పుకున్న ఊసులన్నీ పక్కన ఎత్తారు. ఊరికే బాబు తల చూద్దాం, అయిపోయింది, గడిచిపోయింది, కావాలంటే చపాతీతో పాటు బటర్ చపాతీ ఇస్తాం కానీ అంటారు. లోపల అరెస్ట్ అయితే అరెస్టే. ఇప్పుడు మామూలు చపాతీ ఇస్తారు, కానీ నా బటర్ చపాతీ కావాలంటే ఇస్తారు. లేకపోతే నేను అక్కడి నుంచి తెప్పించుకుంటానంటే తెప్పించుకుంటాను. అలాంటి సౌకర్యాలు కల్పిస్తాం, కానీ నువ్వు అరెస్ట్ ఆపమని అడక్కు మమ్మల్ని అని చెప్పేస్తారు మొహమాట లేకుండా. ఇవన్నీ ముంచుకొచ్చేస్తున్నప్పుడు గవర్నర్ గారి దగ్గరికి పెట్టుకున్నాడు. అతను మర్యాదపూర్వకంగా కలవచ్చు అతను, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి.
కానీ గతంలో గవర్నర్ గారికి అపాయింట్మెంట్ ఇప్పించిన సెక్రటరీ ఉంటే అతన్ని బదిలీ చేయించేసిండే, పనిష్మెంట్ చేశారు వీళ్ళు అలాంటివి పట్టించుకోరు, నువ్వు ఎలా దొప్పించుకుంటారు. వీళ్ళు లేడు గవర్నర్ గారు సతీ సమేతంగా, సాధారణంగా సతీ సమేతంగా వెళ్ళరు ఎవరు ఉన్నాయి, భక్తు రాజకీయాలు రాష్ట్రం గురించి సంబంధించిన దాని గురించి వెళ్తారు, చుట్టాలేం కాదు కదా వాళ్ళు. వెళ్ళినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఇలా చేస్తుందండి దుర్మార్గం, ఇట్స్ మై గవర్నమెంట్ అంటాడు కాబట్టి గవర్నర్ ఆయనదే గవర్నమెంట్ కాబట్టి ఆయన వినవించుకుంటారు, మీకు మీ బ్యాచ్ ఎలా చేస్తున్నారని చెప్పడానికి. ఆయన నిర్ణయాలు తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన వల్ల పని అయినా అవ్వకపోయినా బాధ్యతగా చెప్తారు. ఆయన కూడా ప్రభుత్వాన్ని ఆయన నిర్వహించకపోయినా ఆయన పేరు ఉంటుంది కాబట్టి ఆయన నా గవర్నమెంట్ అని వాళ్ళు కూర్చొని చూస్తూ ఉంటాడు. గవర్నర్ గారు రామారావు గారు 6,000 అన్నీ కూడా అందుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను వెళ్ళాడు, ఏం మాట్లాడాడు అనేటువంటిది అందరికీ సందేహం, రకరకాల ఊహాగానాలు. దానికి తెరదింపాలంటే అక్కడ ఎవరు చెప్పాలి, గవర్నర్ గారైనా చెప్పాలి, ఈయన చెప్పాలి ఏం జరిగిందో. గవర్నర్ గారు చెప్పడం, ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు కట్టపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ముందన్నా లేకపోతే వచ్చి ముందన్నా చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు ఏం చేస్తారు, ఎవరికాడ ఇష్టం ఉంటే ఊహించుకుంటారు, దాని మీద బాధపడకూడదు వాళ్ళు. నేనేం ఊహించుకుంటున్నానని అడిగావు నువ్వు, నేనేం ఊహించుకుంటున్నానంటే బాబు ఏదో రకంగా కాపాడండి, మీరు 17A సంబంధించి అనుమతి కావాలంటున్నారు కదా, కొద్దిగా ఆలస్యం చేయండి, వాళ్ళకి స్విచ్ మానేస్తారు అని అలాంటిది ఏదో అడుగుంటాడు. ఇప్పుడు ఆ అనుమతి ఇవ్వడం ఆలస్యం అయ్యి కొలిది అరెస్ట్ ఆలస్యం అవుద్ది, ఈ లోపల ఏదో దారి దొరుకుద్దా. ఇప్పుడు మీకు ఒక ప్రెజర్ వచ్చే స్పీకర్ల మీద కత్తిలా ఉన్నదాన్ని ఒక గ్యాప్ వచ్చిందనుకో ఏదో ఒక దారి దొరకచ్చు, దింపుడు కళ్ళ వాస అంటారు దాన్ని, అలాంటి దారి దొరికే అవకాశం ఉంటుంది. నేను ట్రై చేసుకుంటాను ఈ టైప్లో ఏదో రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఏంటంటే ఆయన నేనేమనుకుంటున్నాను, ఇదేంటంటే బాబు ముందు చెప్పొచ్చు కదా, ఆల్రెడీ ఇచ్చేసానని చెప్పడం పైన మన చంద్రబాబు గారు వాళ్ళు కలిసి వచ్చారు కదా. ఇప్పుడు ఎవరిని ఏమంటారు, ఇదేంటండి నిన్న మనం చెప్పొచ్చు కదా, మరి చేసేసిన తర్వాత ఇప్పుడు ఎలాగండి బాబు అంటారు కదా, ఆ టైప్ ఏమైనా అన్నాడేమో, అది కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన బయటకు వచ్చినప్పుడు మొహం ఏడుపు మొహం కింద ఉందా, ఏడుపు నవ్వు కాకుండా ఉందా అనేటువంటి సరిగ్గా చూడలేదు, చూస్తే ఎంతో కొంత గమనించవచ్చు, ఎంతో కొంత తెలుస్తుంది. అయితే నేనేమనుకుంటున్నానంటే అరెస్ట్ అనివార్యం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే దాన్ని ఎవడో తప్పించలేడు. ఆ బురద ఆ మకిలి ఆ మసి అంటించుకోలేడు. ఒకవేళ బురద మకిలి అంటించుకున్నా పర్వాలేదు అన్నంత ప్రేమ ఉందనుకో వాళ్ళు చరిత్రహీనులు అవుతారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బ్రిటిష్ ఇండియాలో కూడా జరగని స్కామ్ ఇది. అంటే ఇందులో 3 రకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. అవినీతి, అరాచకం, అమానవీయం, 3 రకాలు. అంటే అవినీతి భయంకరంగా దోచేశారు, డే లేట్ రాబరీ చేశారు. అరాచకం ఏంటంటే ఇదేంటంటే బాబు ఈ రేట్లు ఏంటి, ఈ దుర్మార్గం ఏంటి, నాసిరకం మందు ఏంటని ప్రశ్నించిన వాళ్ళు చంపేశారు. 3 అమానవీయం ఏంటంటే నాసిరకం మద్యం, కల్తీ మద్యం, నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి విషాన్ని సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలతోటి ఆడుకున్నారు. అనేక మంది చనిపోయారు, కుటుంబాలు అనాథల పాలు, పిల్లలు అనాథలయ్యారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, అనేక మరణాలు సంభవించినాయి. ఇవాళకి కూడా అనారోగ్యంతో వేలాది మంది నలిగిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి ఎవడు సహకరించినా ఇతని ఈ ఎట్టి పరిస్థితుల్లో కర్త కర్మ క్రియ ఇతనని ప్రతి ఒక్కడూ నమ్ముతున్నాడు. ఏ గోవిందప్ప లేకపోతే రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి కంటే కూడా వీళ్ళు ఎవరి కోసం చేస్తారు, వీళ్ళు అతనికి డబ్బులు ఒకటి వీళ్ళు దొబ్బేస్తే అతను ఊరుకుంటాడా. కాబట్టి కర్త కర్మ క్రియ మొత్తం అతనే, వీళ్ళందరూ పాత్రలు, అతను సూత్రధారి. అసలు నిందితుడు, అసలు వ్యక్తి అతన్ని అరెస్ట్ చేయకుండా ఈ మద్యం స్కామ్ అనేటువంటిది నథింగ్, అసలు లేనే లేదు. ఇది ఎందుకంటే బూడిదలో పోసిన పని వృధా ప్రయాస అనమాట. అతను అరెస్ట్ అనేటువంటిది ఎవడన్నా ఏదో రూపంలో అడ్డుకున్నాడు అనుకోండి, ఈ ప్రభుత్వం కనుక అది అరెస్ట్ చేయలేకపోతే ఈ ప్రభుత్వం వీళ్ళు ఇంటికి బంగారు పిటికిచ్చిన సంక్షేమాన్ని ఎవడ సూచించదు. రాష్ట్రంలో మొత్తం అందరికి ఉద్యోగాలు ఇప్పించి తలకో 10 లక్షల జీతం వచ్చేసినా కానీ ఎవరికి తృప్తి ఉండదు ఇతను అరెస్ట్ చేయకపోతే. అర్థమైందా? కేంద్ర ప్రభుత్వానికి అయితే ఇంకా వాళ్ళు చెరుపుకోలేని మచ్చ ఏర్పడిపోతుంది ఆ పెద్దలిద్దరికీ. కాబట్టి ఎవరో కూడా ఇంత పెంట ఇతని గురించి, దొంగడి గురించి పెట్టుకోరు. అర్థమైందా? రాజకీయాలు ఎలా ఉంటుందంటే శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు. ఏం చేద్దామండి మళ్ళాసారి చూద్దామంటారు కదా, ఆ టైప్ అతను వెళ్తారు. నీకు అలవాటే కదా, కొన్నాళ్ళు ఉన్నావు కదా, మళ్ళీ ఉండు, ఏముంటుంది, మళ్ళీ బెయిల్ వస్తుంది, అలాగే తిరుగుగానని చెప్తారు. ఇది ఎట్టి పరిస్థితులు అతను అరెస్ట్ అయితే ఆగదు. ఎప్పుడా ఎదురు చూస్తున్నారు అందరూ. నేను మొన్న ఈ వారంలో అయిపోతానని అవలేదేంటని అడుగుతున్నారు, ఏదో నాకేదో నేనేదో బాకీ ఉన్నట్టు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళలాగే మనం ఎదురు చూస్తాం, మనకు సమాచారం ఉంది, ఇతను అరెస్ట్ అయ్యే అవకాశం అంచనాలోనే ప్రిడిక్షన్ ఉంది, ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు. అది ఒక్కొక్కసారి ఆలస్యం అవుద్ది. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా టపాల్మని చేయటం లోపలికి వెళ్ళిపోతాం కుదరదు. ఎందుకంటే ఇతని బ్యాక్గ్రౌండ్, ఇతనికి వ్యవస్థల్లో ఇతనికి ఉన్న పట్టు, అన్ని వ్యవస్థల్లో, ప్రభుత్వాల్లో, రాజకీయ నాయకుల్లో ఇతనికి ఒక పట్టు ఉంది, అది ఎవడ కాదనలేని సత్యం. ఇతను మేనేజ్మెంట్లో దిట్ట, బాగా చదువుకోపోయినా కానీ ఇందులో బాగా పని చేస్తాడు. ఎవరిని ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలో, ఏ రకంగా దొబ్బాలి, ఇంత పెద్ద స్కెచ్ చేసినోడికి ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంటుంది. కానీ ఇందులోంచి మాత్రం తప్పించుకోలేడు, కేసులోంచి ఆలస్యం చేయగలుగుతాడు. అది కూడా జరగదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనే తను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.
ఆ పని చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకో మాట చెప్పారు, సింగపూర్లో కూడా మళ్ళీ అతను వస్తాడేమో అని అన్నారు. ఆ వంకెట్లోనే లోపలేస్తారు. ఎందుకంటే ప్రజలను ప్రిపేర్ చేస్తున్నారు, ప్రజల చేత ఒత్తిడి వచ్చేలా చేసుకున్నారు, ప్రజల చేత ఒత్తిడి వచ్చేలా చేసుకున్నారు. మనం ఎందుకు అరెస్ట్ చేయండి అని దెబ్బలాడుతున్నాం కదా, ప్రజలు కూడా అంటున్నారు, అందరూ కూడా అంటున్నారు అతను ఎందుకు వేయట్లేదు లోపల, ఆధారాలు దొరుకుతున్నాయి అన్నారు కాబట్టి వేస్తున్నారని చేస్తారు ప్రజల కోసం. చాలా మంది ఏం చేసినా ప్రజల కోసం చేస్తున్నామని చెప్తారు, అంతే. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.